కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి కోరుకుంటుంది కూడా, ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది. మన కోపం, మన విసుగులన్నీ బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే, ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి. మళ్ళీ మనకి జీతాలు తక్కువ అవుతాయి, ఒకవేళ జీతాలు పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి. అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది. టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది, ఎక్కువ సంపదనిచ్చేది. కానీ టూరిజంకి కావాల్సింది, మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్. గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ, ఒక స్టేట్, కేవలం ఒక బంచ్ ఆఫ్ ఒక కొద్దిమంది మాఫియా చేరిపోయి, ఒక 100 మంది 200 మంది చేరి దాన్ని నాశనం చేశారు. టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్ళిపోయింది. అది ఆంధ్రప్రదేశ్ని మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి కావాల్సింది, మనకి ఎవరికైతే చూడటానికి వస్తారో వాళ్ళ భద్రత. సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ. సో ప్రజలకు కూడా మనందరం సహకరించాలి దీనికి. ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు, విదేశీయులు వచ్చి మన గండికోటకు ఇంకో చోటకి వెళ్దామంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత, వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు మనం చాలా బాగా చూసుకుంటారనంటే మన జీవితంలో ఆర్థికంగా బలపడతాం, మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది. వీటన్నిటిలో ఇవన్నీ ఈ విజన్ 2047 బాగా ఉంది దీంట్లో. సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే నిన్న మ్యారథాన్ సెషన్ 2 రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా, మొదటగా వచ్చి చివరిగా వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపోం. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి ఈ సందర్భంగా పూర్తిగా మీకు ప్రజలందరి తరపున మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేమందరం మా కోసం కలలు కంటుంటే మీరు మా అందరి కోసం కలలు కన్నారు. అలాగే పర్యావరణం గురించి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గురించి అనేక సంబంధిత అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నింటిలో. సో మనస్ఫూర్తిగా దీన్ని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా నిన్న మీటింగ్స్లో కూడా చెప్పాను, అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు నిన్న మాట్లాడుతూ, ముఖ్యంగా ఇది ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఇటువైపు ప్రజలు, వీళ్ళ మధ్యన అనుసంధానం చేయాల్సింది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు. కానీ ఈ రోజున చాలా సమస్యలు ఇలా వచ్చాయి కదా వారసత్వం. ఇది ఎందుకు ప్రత్యేకించి తెలియజేస్తున్నానంటే, బలంగా మా వెంట నిలబడి ఇంత గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తన అపారమైన అనుభవంతో ఇలాంటి విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఉన్నతాధికారులు కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ, ఇది మీ అందరి బాధ్యత కూడా. ప్రజల్ని తీసుకెళ్లాల్సింది, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది, అలాగే చేయాల్సింది మీరే. దయచేసి గత ప్రభుత్వం లాగా మీరు కాంప్రమైజ్ అవ్వకండి, భయపడకండి.
నిన్న సిసోడియా గారు ఒక మాట అన్నారు, సీతమ్మ వారిని లంక నుంచి ఇదని తిరిగి ఆయన్ని శక్తిని తెలియజేస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి సముద్రం తాగుతారు, లంక వైపు వెళ్తారు. అలాగా శిష్యుడే గారు నేను చెప్తా ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి అందరికీ, నేను జాంబవంతుల్లా చెప్తున్నాను, మీరు ఐఏఎస్లు, మీరు హనుమంతులు లాంటి వాళ్ళు, మీరు మీ శక్తిని మీరు తెలుసుకోండి. నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఆ మాటలు వింటూ ఉంటే. అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్క 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీరు ఒక్కసారి తెలుసుకున్నారు. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. మీ శక్తి మీరు తెలుసుకుంటారు. అలాగే మాకు బాధ్యత ఉంటుంది. మేము అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యులు అయితేనే మేము అధికారుల చేత చేయించగలం. లేదంటే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు. నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను. అంటే ఎందుకు మీరు భాగస్వామ్యం అవ్వాలి, బాధ్యత ఎందుకు ఉండాలని చెప్పడానికి. నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది, ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు. రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను, డబ్బులు లేవు, ఇంకోటి లేవు అని సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు అవి అని మాట్లాడితే 3,000 కోట్లు చేసేద్దాం. ఎంత కావాలంటే 2,854 గ్రామాలకి 3,000 కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది. రాగానే అడిగాను, అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే, ఒక్క రిషికొండ ప్యాలెస్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు. 1,200 కోట్లు భూహక్కు స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి 1,200 కోట్లు. మీరు ఊహించుకొని ఇక్కడే 1,700 కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1,200 కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి. పాస్ బుక్స్ కోసం ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు, మాకు ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1,700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2,854 గ్రామాలు, కనీసం 1,400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు, మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుండెకి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.